వెల్కమ్ బ్యాక్. శేష్ గారు, ముఖ్యమంత్రి వర్సెస్ కేంద్ర మంత్రి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే గులాంగిరీలు, రౌడీలు, పొలిమేరలు దాటనివని అండాలు, నువ్వెంత అంటే నువ్వెంత వరకు వెళ్ళిపోయింది. ఏంటి రాజకీయం ఎట్లా చూడాలి? ఋషి గారు, అందరికి నమస్కారం. నమస్తే. తెలంగాణలో రాజకీయాలు సీఎం వర్సెస్ సీఎం గా మారిపోయింది. చీఫ్ మినిస్టర్ వర్సెస్ సెంట్రల్ మినిస్టర్ గా. ఓకే, ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యాము. చీఫ్ మినిస్టర్ గారు ఒక డెడ్ లైన్ పెట్టినట్టుగా ఉన్నారు. 15 జూన్ 15 నాటికి ఒడ్లు కొనకపోతే జూన్ 15 తర్వాత సెంట్రల్ మినిస్టర్ ని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వం, పొలిమేర దాటనివ్వం అనేటటువంటి మాట కూడా మాట్లాడుతూ ఒడ్లని సెంట్రల్ మినిస్టర్ ఇంటి ముందు పారబోస్తామని కూడా చెప్పారు. దానికి సెంట్రల్ మినిస్టర్ కూడా స్పందించినటువంటి సందర్భంలో తెలంగాణలో తిరగనీయకుండా ఉండేటటువంటి శక్తి, ధైర్యం ఎవరికీ లేదు అనేటటువంటి ఒక మాట చెప్తూ, నేను ఏ ప్రాజెక్ట్ కి ఏ అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడ్డానో చెప్తే రాజీనామా చేస్తాను అనేటటువంటి మాట కూడా సెంట్రల్ మినిస్టర్ చెప్పారు. అయితే ఇద్దరు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు రాష్ట్రంలో, అటు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అయినా ఇటు చీఫ్ మినిస్టర్ అయినా. అయితే వీళ్ళు చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు కాబట్టి సవాళ్లు ప్రతి సవాళ్ల కంటే కూడా, విమర్శలు ప్రతి విమర్శల కంటే కూడా ఆ సమస్యని పరిష్కరించడానికి వాళ్ళు చూపించేటటువంటి చొరవ డీప్ గా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకునేటటువంటి అంశంగా మనం చూడాలి. అయితే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తుల మధ్య సవాళ్లు వస్తున్నాయి అనేది గనక మనం చూస్తే దీంట్లో రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి పొలిటికల్ డైమెన్షన్ ఉంది, రెండోది స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి. పొలిటికల్ డైమెన్షన్ ఏంటి అనంటే, ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి వస్తున్నట్టుగా కనపడుతుంది. బట్ అట్లా వస్తే మీకు థర్డ్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది పొలిటికల్ గా, అదొక అంశం. అయితే రెండోది జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా కీలకంగా అటు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యనే పోటీ ఉంటుందనేది మనకు తెలిసినటువంటి విషయమే గత ఫలితాలు చూసినప్పుడు కూడా. ఇక మూడో అంశం ఏంటంటే స్టేట్ ఇష్యూస్ లో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి మనకి. తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఉన్నాయి, తర్వాత స్పెషల్ ఫండ్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, పెండింగ్ ఫండ్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఆ ప్రతిపాదనల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది చీఫ్ మినిస్టర్ గారు చేస్తున్నటువంటి పెద్ద అభియోగం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇటీవలే మనం జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. ఒక 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. సరే, అది కారణాలు ఏమన్నా కావచ్చు, కానీ ఒక అభిప్రాయం అయితే అది మనం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడైనా మరే విషయం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పంపినప్పుడు ఆమోదించకపోవడంతో ఆ విధమైనటువంటి అభిప్రాయం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అయితే మీకు కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 నుంచి 2023 వరకు ప్రధానమంత్రి వచ్చేటటువంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి అటెండ్ కాలేదు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి, ఫెడరల్ స్ఫూర్తి కూడా బాగా దెబ్బతిన్నది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఆ పద్ధతి మారింది. 2023లో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పద్ధతి మారి సెంటర్ దగ్గర స్టేట్ కావాల్సినటువంటి అంశాలపైన గట్టిగా అప్పీల్ చేస్తున్న సందర్భాన్ని చూసాం. అందుకే కదా ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నారు, 56 సార్లు వెళ్ళారు, 66 సార్లు వెళ్ళారు అని అంటే, ఎస్ నేను ఢిల్లీ వెళ్తున్నాను, ప్రధానమంత్రిని కలుస్తున్నాను, కేంద్ర మంత్రులను కలుస్తున్నాను, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ ముందు పెడుతున్నానని గట్టిగా ప్రతి విమర్శ చేస్తున్న సందర్భాన్ని ముఖ్యమంత్రి చేస్తున్న సందర్భాన్ని చూసాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి అని అంటే, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ముఖ్యమంత్రి గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు, ఒకటి వడ్లకు సంబంధించినటువంటిది. ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య వడ్లకు సంబంధించింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో వరి పంట చాలా పెద్ద ఎత్తున పండుతుంది. అంటే ప్రతి సంవత్సరము పండేటటువంటి పంట పెరుగుతుంది, కానీ ప్రభుత్వము ప్రొక్యూర్మెంట్ కోటా తగ్గిస్తుంది. అక్కడ వస్తుంది సమస్య. ఇప్పుడు మీకు గతంలో 90 LMTలు ప్రొక్యూర్ చేసినటువంటి ప్రభుత్వము ఇప్పుడు 52 LMTలకు తగ్గిపోయింది అని అంటే, మీకు రైతుల దగ్గర, కల్లాల దగ్గర, రోడ్ల పైన మొత్తం వరి ధాన్యమే కనపడుతుంది. అదొక సమస్య ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్న సందర్భాన్ని మనం చూసాం. రెండోది అతి కీలకమైన అంశం ఏంటంటే,
అసలు తెలంగాణలో ఒక డిఫికల్ట్ టాస్క్ ఏంటది? వాటర్, నీళ్లకు సంబంధించింది. మనకి ఉద్యమంలో కూడా నిధులు, నీళ్లు, అవును. నియామకాలకు సంబంధించినటువంటి అంశమే చాలా టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి అంశం కదా. నీళ్లకు సంబంధించి అంశం వచ్చేసరకు మనకి కృష్ణా బేసిన్ లో కానీ, గోదావరి బేసిన్ లో కానీ, ముఖ్యంగా కృష్ణా బేసిన్ లో ఇచ్చినటువంటి నీళ్ల పంపకం తక్కువ. గోదావరి బేసిన్ లో నీళ్లు ఉపయోగించుకోవటానికి మనం ప్రాజెక్టులు కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం, అది కాళేశ్వరం. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మిడిహెట్టు దగ్గర మరొక ప్రాజెక్ట్ కట్టాలనేటటువంటి ఒక ప్రతిపాదన. ఆ ప్రతిపాదనకి ఎక్కడి నుంచి మనకి ముందు క్లియరెన్సెస్ రావాలా? మహారాష్ట్ర నుంచి ఒక అభ్యంతరాలు లేనటువంటి ఒక ఎన్ఓసీలు రావాలా, నో అబ్జెక్షన్స్ రావాలా. మీరు కాళేశ్వరం కట్టేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాళేశ్వరం 152 మీటర్ల ఎత్తులో మేము తుమ్మిడిహెట్టు దగ్గర కట్టాలనుకున్నప్పుడు మహారాష్ట్ర తీవ్రమైనటువంటి అభ్యంతరాలు పెట్టింది. అవును. ఆ అభ్యంతరాలని అధిగమించడానికి అప్పుడు కేసీఆర్ ఏం వాడారు? అప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారిని వాడారు. అది సోషల్ కంపోజిషన్ కావచ్చు, మన స్టేట్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఏదైనా విద్యాసాగర్ రావు గారి సహకారం తీసుకొని అప్పుడు ఇదే ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫడ్నవీస్ తో మాట్లాడి తుమ్మిడిహెట్టు దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గరకు వచ్చి 148 మీటర్ల ఎత్తులో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. బట్ ఇప్పుడు అక్కడ తుమ్మిడిహెట్టు దగ్గర కట్టాలి అని అంటే మహారాష్ట్ర నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాకు సమయం ఇవ్వట్లేదు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని సమయం ఇప్పియాలి, ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఫడ్నవీస్ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పియాలనేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. మేము ప్రయత్నం చేస్తుంటే ఇవ్వట్లేదు, మరి కిషన్ రెడ్డి ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ఇవ్వట్లేదు ఓకే, అసలు అడ్డుకున్నారు, అది కిషన్ రెడ్డి వద్దన్నారని కదా ఇవాళ ముఖ్యమంత్రి ఆరోపణలో కీలకమైన విషయం ఏంటంటే వచ్చే వాటిని కూడా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని, అది ప్రధానమైన దాంతో పాటు ఒక మాట అన్నారు, పాలల్లో ఉప్పేస్తున్నారు అని అన్నారు. ఎందుకు పాలల్లో ఉప్పేస్తున్నారు అని అంటే, నేను ప్రతిపాదనలు పెట్టి ఆ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొని వస్తే నాకెక్కడ పేరు వస్తుందో కాబట్టి నేను ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళి ఆ ప్రతిపాదనలు ఆమోదించొద్దని చెప్తున్నారు అనేటటువంటి ఓపెన్ డైస్ లో కూడా ముఖ్యమంత్రి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. బట్ దానికి కిషన్ రెడ్డి గారు సమాధానాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ తుమ్మిడిహెట్టు ఒక్కటే కాకుండా హైదరాబాద్ కు సంబంధించి క్యాపిటల్ సిటీ రీజియన్ కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పెండింగ్ అంశాల విషయంలో కూడా కిషన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి కిషన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మెట్రో సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ కు సంబంధించిన అంశం ఒకటి తీసుకొస్తున్నారు, త్రిపులార్ కు సంబంధించినటువంటి అంశం ఒకటి తీసుకొస్తున్నారు, మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశం ఒకటి తీసుకొస్తున్నారు. రిషి గారు, నేను జరిగిన ఒక డెవలప్మెంట్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఒక ప్రపోజల్ పంపిందండి, గోదావరి నది ప్రక్షాళనకు సంబంధించిన ఒక ప్రపోజల్ పంపితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఇయర్ 400 crores ఇస్తామనే ఒక హామీని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. బట్ మనం మూసీ ప్రతిపాదనలు పంపిన మూసీకి కోసం, మూసీ ప్రక్షాళన కోసం మీరు అక్కడ సబర్మతి కోసం నిధులు కేటాయించుకుంటారు, కానీ నేను మూసీ ప్రక్షాళన చేస్తానంటే నాకు నిధులు ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. రెండోది ఫ్యూచర్ సిటీకి ఇవాళ జరిగే డెవలప్మెంట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ